మొన్న సింహాచలం దేవస్థానంలో కూటమి పార్టీ కట్టినటువంటి అక్రమ గోడ వల్ల సుమారు 8 కుటుంబాలకి విషాదాన్ని మిగిల్చారు. అందులో 8 మంది మరి చనిపోయిన పరిస్థితులు మన రాష్ట్రం అంతా కూడా చూస్తాం. ముఖ్యంగా ఒక చిన్న తాపీ మేస్త్రిని అడిగినప్పటికీ కూడా ఒక 4-5 మీటర్లు దాటితేనే దానికి పిల్లర్లు వేసి మరి గోడలు కట్టాలంటే మాట ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా ఒక తాపీ మేస్త్రి కూడా చెబుతాడు. ఆ గోడ వల్ల ఈ రోజున సుమారు మరి ఆ గోడ కూలిపోవడం వల్ల సుమారు 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అట్లాంటి కుటుంబాలకి ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది. వారి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాల పక్షాన్ని నిలబడి మరి ఏదైతే ఆ కుటుంబాల్లో ఒకరికి కూడా ₹1 కోటి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, దానికి దిగి వచ్చిన ప్రభుత్వం ఒక 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి చేతులు దులుపుకోవడం, మిగిలిన 75 లక్షలు ప్రతి కుటుంబానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమే కాకుండా మళ్ళీ పార్టీ నుంచి కూడా ప్రతి కుటుంబానికి 2-5 లక్షల రూపాయలు చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేయడం జరిగింది. అలాగే మరి ఇక్కడ అంబాజీపేటలో మరి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి 2 చనిపోతే వారికి కూడా మరి 7 కుటుంబాలకి చెరుకు 2 లక్షల రూపాయల చొప్పున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్ గారు కానీ, ఉన్నటువంటి గ్రామ అలాగే మండల నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఆ 2 కుటుంబాలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ 2 లక్షల రూపాయల సాయం కూడా 4 లక్షల రూపాయలు వారికి అందజేసి వెళ్ళడం జరుగుతుంది.